మై లవ్ ఎపిసోడ్ 5 చిక్కల్లో పడిన అమ్మాయిలు. శృతి వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని మైథిలిని రిజెక్ట్ చేశాడు రామ్. దానికి చాలా బాధపడింది మైథిలి. దాంతో తన బాధని పోగొట్టడానికి ఆ రోజు రాత్రి నైట్ అవుట్ ప్లాన్ చేశారు అను ఇంకా కల్పన. తనని జాగ్రత్తగా చూసుకునే ఫ్రెండ్స్ ఉన్నందుకు సంతోషించి రామ్ని మర్చిపోవాలని డిసైడ్ అయింది మైథిలి. అనుకున్నంత సులువు కాదు కదా ఒకరిని ప్రేమించిన తర్వాత మర్చిపోవడం. కానీ అది అసాధ్యమని కూడా చెప్పలేము. అందుకే తన వల్ల రామ్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది మైథిలి. అప్పుడే రామ్ నుండి కొన్ని రోజులు దూరంగా వెళ్ళడానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం పేరుతో ఒక అవకాశం లభించింది. తను ఎక్కడ ఉంటే అను, కల్పన కూడా అక్కడ్నే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా రావాలని నిర్ణయించుకున్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కాలేజ్ తరఫున 5 రోజులు కండక్ట్ చేయబడుతుంది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ దగ్గరలోని ఒక ఊరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఊర్లో అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం, చెట్లు నాటడం ఇలా రకరకాల పనులు చేస్తారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకి టీచర్లలో లీడర్ ఉండడం సహజం. కానీ స్టూడెంట్స్‌లో లీడర్‌ని పెట్టడానికి టీచర్స్ కాస్త కష్టపడాల్సి వచ్చింది. అలా లీడర్ కోసం వెతుకుతున్న వాళ్ళకి రామ్ ఒక వరంలా కనిపించాడు. దాంతో తనని లీడర్‌గా సెలెక్ట్ చేశారు. రామ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకి వెళ్తున్నాడని తెలిసి సిరి ఇంకా కుమార్ కూడా వెళ్ళడానికి రెడీ అయ్యారు. వాళ్ళందరూ కలిసి వెళ్తుంటే శృతి మాత్రం ఊరుకుంటుందా? తను కూడా అనుమానం కొద్దీ రావడానికి రెడీ అయింది. ఈసారి ప్రోగ్రాంకి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్, టీచర్లకి కూడా చాలా సంతోషంగా అనిపించింది. అందరినీ ఒక పెద్ద ఆడిటోరియంలో కూర్చోబెట్టి ఎన్ఎస్ఎస్ క్యాంప్ గురించి స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టారు. చూడండి స్టూడెంట్స్, ఇది మీరు అనుకున్నట్టు ఒక ఈవెంట్ కాదు. ఇది సర్టిఫికేట్ కోసం చేసే పని అంతకన్నా కాదు. ఎన్ఎస్ఎస్ అంటే ఒక గొప్ప కార్యక్రమం. గన్నులు పట్టుకొని బోర్డర్‌లో ప్రజలని కాపాడే సోల్జర్స్ ఎంత గొప్పవాళ్ళో, సమాజంలో ఉంటూ ప్రజలకు సహాయం చేసి సోషల్ సోల్జర్స్ అంతే గొప్పవారు. సాటి మనిషికి సేవ చేయాలి అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే మహనీయులవుతారు. బయట సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి సహాయం అవసరం. ఈ రోజు మీరు కాలేజ్‌లో చదువుకుంటున్నారు. రేపటి రోజున మీరే సమాజంలో ముఖ్యమైన వాళ్ళగా మారతారు. అందుకే ఇప్పటి నుండే మీరు ఈ సేవాతత్వం నేర్చుకోవాలనే ఇలాంటి ప్రోగ్రాం పెట్టారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా పెద్దలు. మీకిలాంటివి చిరాకుగా అనిపిస్తే ఈ క్యాంప్‌కి వెళ్ళడం మానేయండి. బలవంతంగా రమ్మని నేను చెప్పను అంటూ స్పీచ్ ముగించి వెళ్ళిపోయాడు వాళ్ళ సార్. ఆ మాటలు వినగానే అక్కడున్న స్టూడెంట్స్‌లో ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. నిజంగా సేవ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మిగిలారు. ఆ సమయంలోని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకి రామ్ లీడర్ అనే విషయం తెలుసుకుంది మైథిలి. మొదట ఆ ప్రోగ్రాం గురించి తను కూడా బయటికి వెళ్దాం అనుకుంది. కానీ సమస్య నుంచి పారిపోవడం కంటే దాన్ని ఎదురుగా ఎదుర్కోవడమే మంచిదని ఆగిపోయింది. అలా రకరకాల ఆలోచనలతోని చాలా మంది క్యాంప్‌కి వచ్చారు. మొదటి రోజు క్యాంప్‌లో భాగంగా సిటీకి దూరంగా ఉండే ఒక మారుమూల పల్లె ప్రాంతంలో టెంట్ ఏర్పాటుకి రెడీ అయ్యారు. ఎన్ఎస్ఎస్ టీచర్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం ఒక టెంట్‌కి 3 మాత్రమే ఉండాలి. దానికి అనుగుణంగానే అను, కల్పన ఇంకా మైథిలి ముగ్గురు ఒక టెంట్ రెడీ చేసుకున్నారు. వాళ్ళకి కాస్త దూరంలోని శృతి ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో ఒక టెంట్ రెడీ చేసుకుంది. వాళ్ళకి కాస్త దూరంలో 3 అబ్బాయిలతో ఒక టెంట్ రెడీ అయితే కుమార్, సిరి ఇంకా రామ్ ముగ్గురు ఒకే టెంట్ రెడీ చేసుకున్నారు. నిజం చెప్పాలంటే రామ్‌కి ఇప్పటినుంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలని ఆశ. అందుకే తను ఈ ప్రోగ్రాంకి లీడర్‌గా ఉండడానికి ఒప్పుకున్నాడు. కానీ సిరికి మాత్రం అలాంటి ఆశ లేదు. వాళ్ళ అన్నయ్య ఎక్కడుంటే తాను కూడా అక్కడే ఉండాలనుకుంటుంది. అందుకే ఆ ప్రోగ్రాంకి వచ్చింది. కానీ ఇప్పుడు టెంట్‌లో ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ విషయం రామ్‌కి చెప్పలేదు. సిరిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు రామ్.
కాబట్టి ఈ విషయాన్ని వెంటనే పసిగట్టాడు. కుమార్‌ని ఆ టెంట్‌లకి కాస్త దూరంగా తీసుకువెళ్ళి, "రేయ్! ఒక చిన్న హెల్ప్ రా చేస్తావా?" అని కాస్త మొహమాటంగా అడిగాడు. "నువ్వడగడం, నేను చేయకపోవడం ఉంటాయా? ఏంటో చెప్పు. చిటికెలో చేసేస్తా" అని ధీమాగా రిప్లై ఇచ్చాడు కుమార్. "మరిద్దరమంటే అబ్బాయిలం. టెంట్‌లో ఏదోలా అడ్జస్ట్ అయిపోతాం. కానీ సిరి అమ్మాయి కదా! తనకిబ్బందిగా ఉంటుందిరా. తనని శృతి టెంట్‌లోకి పంపిద్దామంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు" అని కాస్త బాధగా అన్నాడు రామ్. "దాని గురించి ఆలోచించడానికేముంది? మైథిలి వాళ్ళ టెంటుంది కదా! తనని అక్కడికి పంపిద్దాం. తను బాగా చూసుకుంటుంది" అని కుమార్ అనేసరికి, "కానీ వాళ్ళొప్పుకుంటారా? వాళ్ళిప్పటికే ముగ్గురున్నారు కదా!" అని తన సందేహాన్ని బయటపెట్టాడు రామ్. "మరేం పర్వాలేదు. నేనొకసారి అడిగి వస్తాను" అని వెంటనే అను దగ్గరికి వచ్చాడు కుమార్. ఆ తర్వాత జరిగిందంతా చెప్పేసరికి అను పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు. తన ఫ్రెండ్‌ని రిజెక్ట్ చేశారని కోపంతో అక్కడ్నుండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయాడు కుమార్. ఆ తర్వాత మైథిలికి ఈ విషయం తెలిసి, "అను, నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఎవరో ప్రేమించడం లేదని ఒక అమ్మాయిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అయినా నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. సిరి కూడా ఆడపిల్లే కదా! తన ఇబ్బందులు మనకే బాగా తెలుసు. మర్యాదగా సారీ చెప్పి పిలుచుకొని రా పో" అంటూ మళ్ళీ పంపిస్తుంది మైథిలి. దానికి కల్పన కూడా సపోర్ట్ చేయడంతో చేసేదేం లేక సిరిని తన టెంట్‌లోకి తీసుకొచ్చేసింది అను. ఆ రోజు టెంట్లు వేసుకోవడం, వంటకి కావాల్సిన కట్టెలు తెచ్చుకోవడం, అవసరాల కోసం నీటిని పెద్ద పెద్ద డ్రమ్స్‌లో స్టోర్ చేయడం, ఇలా రకరకాల పనులతోని రాత్రి అయింది. అందరూ బాగా ఆకలిగా ఉండడంతో మైథిలి ఇంకా అను తీసుకొచ్చిన మ్యాగీ ప్యాకెట్స్‌ని వండడం మొదలుపెట్టారు. వీళ్ళకి తోడుగా సిరి కూడా వండడంలో హెల్ప్ చేయడంతో పని చాలా ఈజీగా అయింది. ఆ రాత్రి ఊరి చివరన వాళ్ళు వేసుకున్న క్యాంపెయిన్ దగ్గరికి ఏ జంతువులు రాకుండా క్యాంప్ ఫైర్ వేశారు. పున్నమి వెన్నెల్లో ఆకాశం నిండా చుక్కలతో ఉన్న వాతావరణాన్ని చూస్తూ వేడి వేడి మ్యాగీ తినడం మొదలుపెట్టారు. చల్లగాలి చిన్నగా వీస్తూ ఉంటే చిటపటమంటూ క్యాంప్ ఫైర్ చిన్నగా ఎగసి పడుతుంది. తినడం పూర్తయిన తర్వాత ఎవరి టెంట్లోకి వాళ్ళు వెళ్లి నిద్రపోయారు. ఆ మరుసటి రోజు కొత్త ఉత్సాహంతో ఊరిలోకి ఎంటర్ అయ్యారందరూ. అది కొండ ప్రాంతం అవడం వల్ల జనాలలో పెద్ద నాగరికత, పోకడలు కనిపించలేదు. ఆ పల్లెవాళ్ళు అడవిపైనే ఎక్కువగా ఆధారపడి బ్రతుకుతుంటారు. అదే వాళ్ళ జీవనాధారం. అక్కడున్న చాలా మంది అడవిలో దొరికే తేనె, పళ్ళు, ఎండిపోయిన కట్టెలు, వీటికి తోడు వెదురుతో చేసిన గంపలు లాంటి రకరకాల ఉత్పత్తులని తయారు చేయడం కనిపించింది. ఇంతలో ఒక ట్రాక్టర్ నిండా మొక్కలు రావడంతో వాటిని కిందికి దించారు. ఆ తర్వాత రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలకి వాటికి రోజు నీళ్లు పోస్తుండమని కాసేపు ముచ్చట్లు పెట్టారు. ఈ పని మొత్తం పూర్తి అయ్యేసరికి రాత్రైంది. దాంతో మళ్ళీ తిరిగి క్యాంప్ వైపు కదిలారందరూ. వాళ్ళతో పాటు టీచర్స్ ఎవ్వరూ లేరు. వాళ్ళు కేవలం ఉదయం మాత్రమే వచ్చి పని ఎంతవరకు పూర్తి చేశారు, టుడే ప్లాన్ ఏంటి అనే విషయాలు చెప్పడానికి వస్తారు. స్టూడెంట్స్ అంతా ఆ రోజు చాలా విషయాలు తెలుసుకోవడం, వాటి గురించి మాట్లాడుకోవడంలో మునిగిపోయారు. కానీ ఆ టెంట్‌లో రామ్ ఇంకా కుమార్ ఇద్దరూ ఊర్లో ఉన్న ఒక చిన్న హోటల్‌లో తినడానికి ఫుడ్ ప్యాకెట్స్ కోసం ఆగిపోవాల్సి వచ్చింది. మిగిలిన వాళ్ళు అలా కొంత దూరం రాగానే అందరి అడుగులు ఒకేసారి ఆగిపోయాయి. వాళ్ళందరూ ఒకేసారి ఆగిపోవడంతో చుట్టూ ఉండే వాతావరణం ఒక్కసారి గమనించి, "హే అను! ఎందుకిక్కడ ఆగిపోయారు?" అని అడిగింది మైథిలి. "ఒకసారటు చూడవే" అని ఓ వైపు చూపించింది అను. అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది దున్నల్లా బలిసిన రౌడీలున్నారు. వాళ్ళు తాగడానికి ఆ ప్లేస్‌ని ఎంచుకున్నారు. కానీ దురదృష్టం కొద్దీ వాళ్ళకి వీళ్ళు ఎదురు పడాల్సి వచ్చింది. వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వినే
ప్రయత్నం చేసిన మైథిలికి వాళ్ళు తమ గురించే మాట్లాడుకుంటున్నారని విషయం అర్థమైంది. ఆ రౌడీలు కూడా ఒక చిన్న మంట వేసుకొని తాగడానికి కొన్ని బాటిల్స్‌ని ముందర పెట్టుకున్నారు. అందులోకి మంచింకి చికెన్ పకోడీ తెచ్చుకున్నారు. అందులో ఉన్న ఒక రౌడీ అప్పుడే పట్టుకొచ్చిన కోడి ఈకలు పీకి దానిని కాల్చడం మొదలుపెట్టాడు. అన్నా, నిన్న మన ఊర్లోకి కొత్త సరుకు వచ్చింది. ఒక్కొక్కటి ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉన్నాయి అని తాకుతూనే మాట్లాడాడు ఒక రౌడీ. నీకు నచ్చింది చేయరా, ఈ ఊర్లో మనని ఆపేవాడెవడున్నాడు? ఎవడైనా ఆపితే చూసుకోడానికి నీ వెనక నేనున్నాను కదా! నన్ను కాదని ఎవడు ముందుకొస్తాడు? అని మీసాలు మెలేస్తూ అన్నాడు ఒక రౌడీ. వాడి పేరు రంగడు. చూడడానికి నల్లగా ఉన్న శరీరం మాత్రం ఒక కొండలా బలిష్టంగా ఉంటుంది. వాడు ఆరెంజ్ కలర్ బొర్రల బనియన్ వేసుకొని ఆకుపచ్చ రంగు పంచ కట్టుకున్నాడు. వాడికి దేవుడంటే భక్తో, దయ్యమంటో భయమో తెలియదు కాని చేతికి కొన్ని తాయెత్తులు కూడా ఉన్నాయి. ఆ చీకటిలో చిన్న లైట్ పడినా సరే దగదగా మెరిసిపోయి ఒక పులిగోరు మెడలో భయంకరంగా కనిపించింది. వాళ్ళ మాటలు వినగానే అక్కడున్న అమ్మాయిలకి గుండెల్లో వణుకు పుట్టింది. మనం తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. పదండి అని కల్పన చిన్నగా చెప్పగానే అందరూ ముందుకు కదిలారు. కానీ వాళ్ళ అదృష్టం అంత బాగోలేదు అనుకుంటా. ఆ రౌడీలలో ఒకడు అప్పటికే వీళ్ళని చూసేశాడు. మనమే వీళ్ళ దగ్గరికెళ్ళాలనుకుంటే వీళ్ళే మన దగ్గరకొచ్చారు. ఏందన్నా ఈ విడ్డూరం? ఈరోజు మంచి ముహూర్తం అనుకుంటా. మనం కోరుకున్నవన్నీ ఇట్టే అయిపోతున్నాయి. ఈరోజు వీళ్ళని వదిలిపెట్టేదే లేదు అని ఒక చేత్తో బాటిల్ పట్టుకొని లేచి నిలబడ్డారు. మీరు పంచుకోవడం అయిపోయిన తర్వాత ఆ పొట్టిదాన్ని నాకు వదిలేయండిరా అని వెనక నుంచి గంభీరంగా అన్నాడు రంగడు. నువ్వు సెపరేట్‌గా చెప్పాలా అన్నా? చాలా మంది ఉన్నారుగా. నీకొకరు సరిపోకుంటే ఇద్దరిని తీసుకో అని ముందుకు కదిలాడొకడు. రేయ్! పిచ్చి పిచ్చిగా ఉందా? మర్యాదగా అడ్డు తప్పుకోండి. నేనెవరో, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో మీకు తెలియదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు. చెయ్యమంటారా? అని కోపంగా అరిచింది శృతి. ఆ మాటలకు అక్కడున్న రౌడీలు పడి పడి నవ్వుకున్నారు. ఏంటి పోలీసులా? నా గురించి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు వస్తారనుకుంటున్నావా? ఏ మాటకా మాట, నీకు పొగరు బాగుందే. ఇది కదా నాకు కావాల్సింది అని వెంటనే లేచి నిలబడ్డాడు రంగడు. ఆ తర్వాత మందు తాగుతూ తడబడుతున్న అడుగులతోనే వాళ్ళ వైపు కదిలాడు. అది చూసిన అమ్మాయిలు భయంతో బిగుసుకుపోయి సహాయం కోసం వెంటనే వెనకున్న అబ్బాయిల వైపు చూశారు. రౌడీల నుంచి వాళ్ళు ఎలా తప్పించుకోబోతున్నారు? మంచి చేయడానికి వచ్చిన వాళ్ళకి చెడు జరగబోతుందా? అసలిప్పుడేం జరగబోతుంది? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి. ఫీల్ మై లవ్.